అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2025లో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నటువంటి గడియలు, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, అలాగే వారు వినబోతున్నటువంటి శుభవార్తలు అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి 2025లో చాలా అద్భుతంగా ఉంది. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటున్నారు. నిజంగా చెబుతున్నాం, జాతకంలో శని చేసినటువంటి మేలు ఏ గ్రహం కూడా చేయదంటారు. ఎందుకంటే శని మనిషిని మంచి దారిలో నడిపిస్తూ అన్నీ కూడా మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువులు, అలాగే ఎవరు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉన్నారు, అలాగే మనం ఎప్పుడైతే బాధగా ఉన్నామో అప్పుడు వేరే విధంగా ప్రవర్తించారు. ఇవన్నీ కూడా మనకైతే గుర్తు చేసే విధంగా, తెలియపరిచే విధంగా చేసేది ఏదైనా ఉందా అంటే ఆ గ్రహం శనిగ్రహం. అందుకనే జాతకం మనకు బాగలేనప్పుడు మనతో ఎవరు సన్నిహిత్యంగా ఉండారు, మనతో ఎవరు ప్రేమగా ఉన్నారు, ఆపద సమయంలో ఎవరు మనల్ని ఆదుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలను తెలియజేస్తుంది. జాతకంలో శని ఎంటర్ అయినప్పుడు కాకపోతే, లేదంటే ఈ 2025 శని వలన ఎవరికీ ఎలాంటి అపాయం అయితే లేదండి. కుంభరాశి వారికి ఈ మాటలైతే రాసి పెట్టుకోండి. మీకు 100% మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. మీరు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా ఉండండి. అనవసరమైనటువంటి చింతనకు, అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అయితే చేయవద్దు. కుంభరాశి వారికి వీరికున్నటువంటి ఒక వీక్‌నెస్ ఏమిటంటే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారనమాట. అంటే ఎదుటి వారికి చాలా ధైర్యం చెబుతుంటారు. కానీ అదే విషయం గనక వీరి దాకా వచ్చేసరికి కొంతవరకు బాగా ఎక్కువగా భయపడిపోయి వెనుకంజ వేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఇక ధైర్యే సాహసి లక్ష్మి. ఎంత ధైర్యం చేస్తే లక్ష్మీదేవి అంత వరిస్తూ ఉంటుంది వీరిని. కుంభరాశి వారికి ఈ 2025 చాలా అద్భుతమైనటువంటిది. అలాగే ఏ కష్టాలు కూడా, ఎలాంటి ఇబ్బందులు కూడా వీరికైతే ఎదురు కావండి. ఒకవేళ ఎదురైనా కూడా అవి చిన్న చిన్న పాటిగా ఉంటాయి కానీ ఎక్కువగా బాధించేవైతే కాదు. ఇక కష్టాలైతే ప్రతి మనిషి జీవితంలో వస్తాయి కదా! కష్టం వచ్చిందని చెప్పి భయపడి వెనకడుగు వేయకూడదు కదా! ఇక మన జీవితంలో ప్రతిదానికి కూడా వెనకడుగు వేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి కుంభరాశి వారికి కూడా అదే విధంగా వస్తాయి. ఇక 100% 2025 నుండి వీరి దశ తిరిగిపోబోతుంది. ఇక కుంభరాశి వారికి అలాగే ఈ రాశి వారు లాభదాయకమైనటువంటి జీవితాన్ని కూడా గడపబోతున్నారు. ఫ్యామిలీ విషయంలోనైనా సరే, ఆర్థిక విషయంలోనైనా సరే, లేదా వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో అయినా సరే, మీకంటూ ఒక మంచి గుర్తింపునైతే మీరు పొందబోతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మీరు గొప్పగా నిలబడేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఏర్పడబోతున్నాయి. కుంభరాశి వారు చాలా మంచివారండి. ఈ రాశి వారు అంటే దయా హృదయం కలిగినటువంటి వారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ జోలికి రానంత వరకు వాళ్ళు ఎవ్వరి జోలికి కూడా వెళ్ళరు. ఒకవేళ వాళ్ళ జోలికి ఎవరైనా కనుక వస్తే మాత్రం విడిచిపెట్టరు. అలాగే వారికి ఎదుటివారు కష్టంలో ఉంటే మాత్రం అసలు చాలా అంటే చాలా బాధపడిపోతారు. ఏదో ఒక విధమైనటువంటి సహాయం చేస్తారు. ఇక సహాయ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి జేబులో రూ. 10 ఉంటే కనీసం అందులో ఒక రూ. 2 సరే ఎదుటి వ్యక్తికి దానం చేసేటటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు. అది వాళ్లకు పుట్టుకతో వచ్చినటువంటి గుణం. వాళ్ళు ఎలాంటి వారైనా సరే జేబులో రూ. 10 ఉంటే అందులో ఎవరైనా అడిగారంటే కనీసం ఒక రూపాయి అయినా కూడా ఇచ్చేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి కుంభరాశి వారికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా వాళ్లకు చక్కగా 2025 నుండి వారిని చాలా అంటే చాలా అదృష్టం వరించబోతుంది. కాబట్టి కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం, అదృష్టవంతులు అవుతారని చెప్పవచ్చు. ఎలాంటి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందో అలాంటి శుభకార్యాలన్నీ కూడా వీరిని వరించబోయేటటువంటి సంవత్సరంగా ఈ 2025 సంవత్సరం అని చెప్పచ్చు. కుంభరాశి వారికి వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి సూచనలున్నాయి. అలాగే వీరు విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ఈ 2025లో వీళ్ళు ఏదో ఒక సుదూర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ మంచిగా ఆనందంగా ఉంటారు. ఇక ఇన్ని రోజులు కూడా కష్టపడుతున్నాం కదా అనేటటువంటి ఆలోచన విధానంతో వీరు ఈ సంవత్సరం వారికి చాలా చక్కగా ఆనందంగా జీవితం సాఫీగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ప్రశాంతంగా జీవించాలి అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళదేంటంటే స్పీడ్ పర్సనాలిటీ అనమాట. అంటే కుంభరాశి వారికి ఏంటంటే అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వికటించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఏదైనా ఒకటి అనుకుంటారండి. అంతేకాదు అది సాధించేంత వరకు వారు అసలు విడిచిపెట్టరు. ఇక అది ఫ్యామిలీ విషయమైనా, డబ్బు విషయమైనా, లేదంటే మాట్లాడేది ఏదైనా కానీ, ఒక విషయమైనా కానీ మీరు మాట్లాడించారంటే జీవితంలో కూడా
అంటే వారు ఒకవేళ మాట ఇచ్చారంటే జీవితంలో ఆ మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఇక మీరు మాట ఇచ్చారంటే మీ ప్రాణం ఇచ్చినట్లే కాబట్టి అలా అయితే మీరు మీ జీవితంలో మహారాజులా బ్రతికేటటువంటి అవకాశాన్ని కూడా చాలా ఎక్కువగా పొందేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం ఈ కుంభరాశి వారు చేస్తారు. దానివలన వీరికి ఇంకా ఎక్కువగా మంచి లాభం అయితే కలుగుతుంది. ఇక కుంభరాశి వారిది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. జాతకం ఎప్పుడు కూడా వీరికి ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. అంటే కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో జాతకం కూడా వీరిది అదే విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఇక 2025 నుంచి వీరికి చాలా చాలా చక్కగా ఎంతో ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెట్టుబడి విషయాల్లో ఏ రంగాల్లో అయినా కానీ పెట్టుబడులు చాలా చక్కగా ఉంటుంది. పెట్టుబడి విషయాల్లో కుంభరాశి వారు ఏమీ కూడా పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అనుకునేవారు కూడా, అంటే ఎవరైనా కానీ డబ్బు దాచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వారి దగ్గర కూడా మీరు తీసుకోకండి. ఎందుకంటే మీరు స్వయంగా మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దానిని మీరు సాధించే విధంగా చేయకుండా చేసేందుకు కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని ముందే జాగ్రత్త పడి తెలుసుకోవాలి. ఈ రాశి వారికి డబ్బులుంటే, అంటే ఆఖరు జేబులో ₹10 జల్సా చేద్దాము, విహారయాత్ర చేద్దాం, లేదంటే ఎక్కడికైనా వెళ్దాం, ఫ్రెండ్స్‌తో తిరుగుదాం అనేవి ఇలాంటి ఆలోచనలైతే ఎక్కువగా వీరికి పాపం ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న ఆనందాలు అంటారు కదా! అలాంటి ఆనందాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా మానుకోండి. ఎందుకంటే మీరిప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో మీరెంత డబ్బు దాచుకుంటే మీ భవిష్యత్తు కూడా ముందు ముందు రోజుల్లో అంతే సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చాలా విధాలుగా అన్ని రకాలుగా మోసపోయారు. అలాగే మోసపోయి రియలైజేషన్ అయ్యేసరికి మన చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి ఖాళీ చేతులతో మిగిలిపోయి ఉన్నారు. డబ్బున్నప్పుడు ఎవరి మాట వినరు కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత చేతులు ఖాళీ అయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. కాబట్టి మీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. మనం నీతులు చెబితేనో లేదంటే ఏదైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా చాలామంది మోసపోయారు, లేదంటే చాలామందిని మోసం చేస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండేవారు ఉంటారు. కాబట్టి మనం అంటే ఏదైనా కానీ మన వరకు మనం ఏ విధంగా ఉన్నాము, మంచిగా ఉన్నామా లేదా అనేది చూసుకోండి. వీళ్ళందరి చేతులు కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే అని ఆలోచించుకునేటటువంటి విధానంతో ఈ కుంభరాశి వారు ఇప్పటికే చాలా తప్పులు చేశారు. కాబట్టి మీ అంతట మీరు రియలైజ్ అయితే మీ జీవితం మారిపోతుంది. ఇంకా వీరికి స్నేహితులు చెప్తేనో, లేదంటే బంధువులు చెప్తేనో, లేదంటే తల్లిదండ్రులు చెబితేనో ఈ కుంభరాశి వారైతే మారరండి. ఎందుకంటే వాళ్ళకంటూ రియలైజ్ అవ్వాలన్నమాట. అంటే వాళ్ళు అనుభూతి చెందితే తప్ప వారు మార్పు చెందరు. కాబట్టి 4 దెబ్బలు తాగితే ముందంజాకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినవైతే చాలు కదా! ఇప్పటి వరకు మీరు చాలా విధాలుగా మోసపోయారు కాబట్టి ఇక నుండైనా జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశం మీకు, అలాగే వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఈ 2025లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజార్చుకోకండి. ఇక పెట్టుబడుల విషయంలో, డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్లకు దుర్బుద్ధి ఎక్కువగా పుడుతుందన్నమాట. అంటే బెట్టింగ్లు ఆడాలి, లేదంటే వేరే వేరే రంగంలోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లో పెట్టుబడి పెట్టాలి, ఇలా ₹100 లాభం వస్తుందేమో అనేటటువంటి ఆశతో ₹1 పెడితే ఎక్కువ వస్తుందేమో అనేటటువంటి అత్యాశ ఎక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటి అత్యాశలకు పోతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువగా నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఏమాత్రం ఆలోచించకుండా, అలా ఎప్పుడూ కూడా ముందడుగు వేయకుండా, అంటే దేని గురించైనా కానీ ఆలోచించి జాగ్రత్తగా వేయాలి వేసే అడుగు. కాబట్టి వీలైనంత వరకు డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా సరే, నా దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో అలా ఉంటే మన జీవితం బాగుంటుందని అనుకోండి. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో అంటే 2025లో చాలా బాగా వీరికి కలిసి వస్తుంది. కుంభరాశి వారు బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే కుంభరాశికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి పిచ్చి ఉంటుంది. బంగారం వేసుకోవాలి, మంచిగా చేతి ఉంగరాలు వేసుకోవాలి, మెడలో చైన్లు వేసుకోవాలి, లగ్జరీగా కనిపించాలి, మంచి కారు కావాలి, ఇలాంటి ఆశలు పాపం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారు ఏమాత్రం పొందలేదు. కానీ ఇప్పటి నుండి పొందేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పి మీరు ఒకసారి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు, అదేం పెద్ద ఇబ్బంది కాదు. కానీ మంచి ప్రయత్నం అంటే ఏదైనా కానీ ఏదైనా కొనుక్కునే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం అయితే మంచిదే. బంగారం కొనుక్కోవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో చక్కగా బంగారం కొనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక
వీరికి అన్ని విధాలుగా కలిసొచ్చేటటువంటి దైవం లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పటాన్ని తీసుకొని చక్కగా అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ చేసుకొని, అమ్మవారి ముందర కూర్చొని మంత్రం చెప్పుకోండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను ఏవైనా కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను కానీ ఎక్కువగా పఠిస్తూ ఉండడం వలన మీకు ఆర్థిక స్థితి కూడా బాగా చాలా చక్కగా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి 2025లో రాబోయేటటువంటి ఫలితాల గురించి, అలాగే చేయకూడనటువంటి పనుల గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.